ఒంగోలు చెన్నకేశవ లేఅవుట్ ఎన్టీఆర్ పార్క్ వద్ద స్వచ్ఛ కేఫ్ అండ్ కిచెన్ హోటల్ ని బుధవారం యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ లక్కరాజు రామారావు మరియు వెంకటేశ్వర్లు రిబ్బన్ కట్ చేసి నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ కుమారుడు గొట్టిపాటి హర్షవర్ధన్, సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి, గణేష్ రెడ్డి, సురేష్ పాల్గొని స్వచ్ఛ కేఫ్ కిచెన్ నిర్వాహకులు కైపు కృష్ణారెడ్డి, అడ్డగడ గోపి చంద్రశేఖర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కైపు కృష్ణారెడ్డి, అడ్డగడ గోపి చంద్రశేఖర్ మాట్లాడుతూ, మా వద్ద క్వాలిటీతో డైలీ టీ, కాఫీ, స్నాక్స్, చికెన్ స్నాక్స్, మిల్క్ షేక్, ఐస్ క్రీమ్స్ తదితర ఐటమ్స్ ని మంచి రుచికరంగా అందించబడతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ఒంగోలు నగరవాసులు, స్థానిక ఎన్టీఆర్ పార్క్ వద్దనున్న ప్రజలు సద్వినియోగం చేసుకుని మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి జనరల్ సెక్రటరీ షేక్ సైదా, టంగుటూరు మాజీ ఎంపీటీసీ బొడ్డ సతీష్, స్వచ్ఛ కేఫ్ అండ్ కిచెన్ సిబ్బంది పాల్గొన్నారు.
నమస్కారం అండి, అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు మన ఒంగోలులో గోపి అను మన వాళ్ళు అడవిపాలెం వాళ్ళు స్వచ్ఛ అనే కేఫే పెట్టడం జరిగింది. బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ గోపి, బాగా బిజినెస్ చేయాలని. మంచిదండి. పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ స్వచ్ఛ కేఫ్ని నేను మా ఫ్రెండ్ గోపి చంద్రశేఖర్ ఒక వన్ ఇయర్ నుంచి ఒక మంచి ఏరియా కోసం చూసి ఇలాంటి మంచి అవకాశం నాకు ఈరోజు కలిగించారు. ఈ సందర్భంగా దీనికి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి కొట్టుపాటి హర్షవర్ధన్ గారికి, అలాగే మా కాంగ్రెస్ పార్టీ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్కరాజు రామారావు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుని. ఈరోజు ఒంగోలు నగరంలో చెన్నకేశవ లేఅవుట్లో ఎన్టీఆర్ పార్క్ దగ్గర స్వచ్ఛ కేఫ్ అండ్ కిచెన్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో మా మిత్రులైనటువంటి షేక్ సైదా గారు, పిసిసి జనరల్ సెక్రటరీ, అలాగే ఈ యొక్క కేఫ్కి ఓనర్స్ కైప్ కృష్ణారెడ్డి గారు, అలాగే గోపి గారు, వీరందరికీ కూడా ఈ ఒంగోలు నగరంలో ఉన్నటువంటి మీరందరూ కూడా అభిమానించి వారు కూడా ఈ యొక్క నగరంలో ఉన్నటువంటి మిగతా కేఫ్లతో కానివ్వండి, ఈ సెంటర్లో కానివ్వండి, ఒక నాణ్యమైనటువంటి ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ఒంగోలు ప్రజలకు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఒంగోలు నగరంలోని చెన్నకేశవ స్వామి లేఅవుట్లో ఎన్టీఆర్ పార్క్ వద్ద అధునాతనమైనటువంటి హంగులతోటి స్వచ్ఛ కేఫ్ అండ్ కిచెన్ పేరుతోటి మా మిత్రులు కృష్ణారెడ్డి గారు, గోపి గారు ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళిద్దరు కూడా కృష్ణార్జున్ లాంటి వాళ్ళు ఏదిగైనా కలిసి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒంగోలు నగర ప్రజలకి మంచి ఒక ఫుడ్ అందించాలన్నటువంటి లక్ష్యంతో ఈ కేఫ్ను ప్రారంభించడం జరిగింది. ఒంగోలు నగర ప్రజలందరూ కూడా ఆదరించాలని, వీళ్ళ యొక్క రుచుల్ని మీరందరూ కూడా రుచి చూడాలని, ఈ యొక్క కేఫ్ని మీరందరూ ఆదరించి భవిష్యత్తులో వీళ్ళ వ్యాపారానికి తోడ్పడాలని చెప్పి ఈ యొక్క ఒంగోలు నగర ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. నా పేరు షేక్ సైదా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఒంగోలు టౌన్లో ఎంతో గ్రాండ్గా స్వచ్ఛ కేఫ్ అండ్ కిచెన్ మరి ఒక రకమైన రెస్టారెంట్ ప్రారంభమైంది. ఇది టౌన్లో చాలా మంచి రెస్టారెంట్గా వీళ్ళు కూడా కృష్ణారెడ్డి, గోపిచంద్ కూడా మంచి క్వాలిటీ ఫుడ్ అందించి టౌన్లో బెస్ట్ క్వాలిటీ అందించే హోటల్గా రూపొందించాలని, అట్లానే ప్రతి ఒక్కరికి కూడా మినిమం ఖర్చుతోటి మంచి టిఫిన్ చేసే విధంగా వీళ్ళు ఏర్పాట్లు కూడా మంచిగా చేశారు. మరి బాగా టేస్టీగా మరి ఫుడ్ తయారు చేసి దినదినాభివృద్ధి చెందాలని, అట్లానే ఇలాంటి కేఫ్లు మరి ముందు ఎన్నో మన ప్రకాశం జిల్లా మరి వీళ్ళు పెడితే వీళ్ళకి స్టేట్ వైడ్ పరిచయాలు ఉన్నాయి. మరి మంచి టౌన్స్లో కూడా మంచి హోటల్స్ పెట్టి మరి గోపిచంద్, కృష్ణారెడ్డి వాళ్ళు మరి ఈ ఫీల్డ్లో బాగా డెవలప్ కావాలని నేను కోరుకుంటున్నాను. అట్లానే సుజాత నగర్ ఎన్టీఆర్ పార్క్ పక్కన ఈ హోటల్ ప్రారంభించబడింది. మరి ఎర్లీ మార్నింగ్ కూడా మరి స్పెషల్ ఫుడ్ ఒకటి తయారు చేసి ఎర్లీ మార్నింగ్ 6కి మరి స్పెషల్ బిర్యానీ టైప్లో ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. మరి వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు ఖచ్చితంగా మంచిగా చేస్తారు. మరి చేసే శక్తి సామర్థ్యాలు వాళ్ళ దగ్గర ఉన్నాయని, వాళ్ళకి ఆ సామర్థ్యాలు ఇవ్వాలని దేవుని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్.